ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ రెడ్డిగూడెం మండలంలో కొద్ది రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాఘవపురం గ్రామానికి చెందిన చంద్రగిరి గోపయ్య నాగలక్ష్మి అనే వారి ఇల్లు ఆదివారం రాత్రి కుప్పకూలింది. ఆదివారం ఉదయం గోపయ్య వాళ్ళ అమ్మ రాములమ్మ అనారోగ్యం కారణంగా బాధపడుతుందని హాస్పిటల్కు తీసుకుని వెళ్లడం జరిగింది. అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి చేరుకునేసరికి ఇల్లు కుప్పకూలి ఉండటంతో కుటుంబ సభ్యులు మొత్తం కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకులు మ్యాంగో మార్కెట్ అధినేత గోగులమూడి రవీందర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి 25 కేజీల బియ్యం బస్తాను ఇచ్చి కొంత డబ్బు ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి త్వరలోనే ఇల్లు కట్టించే దిశగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్తానని, ఎంఆర్ఓతో మాట్లాడి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం వచ్చేలా చేస్తానని కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రాములమ్మని దగ్గరుండి రెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ సందేశ్తో మాట్లాడి అన్ని పరీక్షలు చేయించి మందులు ఇప్పించారు. రాములమ్మ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఇలాంటి నాయకులే కావాలని గోగులమూడి రవీందర్ రెడ్డికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. మనుషులు కానీ ఉండే ఏమన్నా నష్టం ఏమన్నా జరిగిందేమో పరిశీలించడానికి రావడం జరిగింది. పరిశీలించిన మీదట వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, మేమైతే ఇంట్లో ఎవరూ లేవండి, మా అత్తయ్య గారిని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము, మా బావగారు ఏమో బయటికి వెళ్ళారని చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళకి నా సహకారంగా నేను వీళ్ళు ఒక నెల రోజులు వండుకొని తినడానికి ఒక బియ్యం టిక్కీ ఒకటి ఇద్దామని నిర్ణయించుకొని ఇప్పుడు ఒక టిక్కీ తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాను. వీళ్ళు చక్కగా అది చేసుకొని ధైర్యంగా ఉండాలని కోరుతూ, ఇలాంటి ఏ సమస్య వచ్చినా కానీ చూసి వెళ్ళేలాగా కాకుండా చేసి వెళ్ళే ఒక దమ్ముండ నాయకుడిగా ఉన్నటువంటి వాడిని. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాను. ఇప్పటి నుంచి కాదు, 2000 సంవత్సరం నుంచి చేశాను. ఇది పెద్ద సమస్య కాదు నాకు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండి అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎమ్మటనే ఎంఆర్ఓ గారితో మాట్లాడి వీళ్ళకి ఇల్లు పడిన దానికి సంబంధించిన నష్టపరిహారం ఏదైనా వచ్చే మార్గం చూసి వీళ్ళకి నష్టపరిహారం కానీ, ఇల్లు స్థానంలో ఇల్లు కట్టించుకునే విధానం కానీ, వెంటనే శాంక్షన్ అయ్యే విధానం కానీ చేసే విధానం పైన ఉండాలి. ఇలాంటి సమస్యలు ఏ వచ్చినా వెంటనే నాకు చెప్తే నా శాయశక్తులు నేను చేసే సహాయం నేను చేస్తాను. తర్వాత మన గౌరవనీయులు శాసనసభ్యులు, మైలవరం శాసనసభ్యులు వసంత ప్రసాద్ గారి సహకారంతో నేను చేసే ఆయన ద్వారాగా చేసే సర్వీస్ చేపిస్తానని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఏ సమస్య వచ్చినా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తప్పకుండా స్పందించి అన్ని వేళలా అందుబాటులో ఉండి అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా కానీ నేను పరిష్కరించే దిశలో నేను ముందుకి అడుగులు వేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క సేవా కార్యక్రమాలు అనేది ఇవాళ ఏదో సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో చేసినవి కాదు. గత 24 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తానే ఉన్నాను. కాకపోతే సోషల్ మీడియా లేదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా బయటి జనానికి తెలిసి ఉండదు. కానీ చాలామంది కూడా బాబు గారు మీరు అది చేశారు ఇది చేశారని వాళ్ళు గుర్తుపెట్టుకొని 24 సంవత్సరాల విషయాలు కూడా గుర్తుపెట్టుకొని ఇది చేస్తున్నారు. ఈ మండలంలో 2008లో 100 బోర్లు వేయించిన ఘనత నేనేనని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నానంటే అది ఒక చరిత్ర. మారుమూల పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ వాటర్ అంటే చాలా ఇబ్బందులు పడే టైంలో ఒక వ్యక్తి ద్వారా నేను బోళ్ళంత ఆర్థికంగా ఖర్చు పెట్టి 100 బోర్లు వేయించాను. ఏది ఈ మండలం వైద్యుడిగా వేయించాను అని అంటే అది ఒక చరిత్ర అని చెప్పి నేను గర్వంగా తెలియపరుస్తున్నాను. ఇవాళ ఏదో నేను కొత్తగా చేసే కార్యక్రమాలు కాదు. మనసు ఉండాలి, మనసు ఉంటే మార్గాలు అనేవి ఉంటాయి. మనసుండి ప్రతి ఒక్క పేదవాడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తాడు. వాళ్ళకి ధైర్యం కల్పించి మనం ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళు చాలా ఆనందపడతారనేది నా స్వభావం. అది కాకపోతే కొంతమంది జీర్ణించుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళతో నాకు సంబంధం లేదు. నాది సర్వీసు అంతే. వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో నేను పోయిన ఎలక్షన్లో పనిచేశాను. ఈ ఎలక్షన్లో ఆయన కోసం పనిచేశాను. పైన నారా చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాను. 1983 నుంచి నాది తెలుగుదేశం బ్లడ్, ఎన్టీఆర్ అభిమాని,
తర్వాత బాలకృష్ణ అభిమాన్ని ఇవాళ ఏదో కలబొల్లి మాటలు చెప్పుకుంటూ అది ఇదని చెప్పేసి కలబొల్లి మాటలు తాటాకి సప్పుళ్ళు ఇవన్నీ చేసే వాళ్ళ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. పార్టీకి మనం ఏం చేస్తున్నాం, ఒక క్రెడిబిలిటీ ఉండాలి, నాయకుడికి క్రెడిబిలిటీతో పనిచేయాలి. మాట ఇచ్చామంటే మాట తప్పకూడదు, మాట నిలబెట్టుకోవాలి, మాట కోసం పనిచేయాలి. పేదవాడి కష్టం మనం చూడాలి, పేదవాడి కష్టం మన కష్టంగా భావించాలి. సమస్య వచ్చినప్పుడు మన సమస్యగా భావించిన వ్యక్తే ఒక లీడర్ అవుతాడు తప్ప కళ్ళబొల్లి మాటలు, పనికిమాలిన మాటలు, తాటాకి సప్పుళ్ళు చేసే వాళ్ళని అవహేళన చేయటం, ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి ఒక క్షణం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. మంచి చేసే వాళ్ళకి పైన భగవంతుడు, ఈ సృష్టిలో శక్తివంతమైన దేవుడు తను వెంట ఉంటాడని నమ్మే వ్యక్తిని నేను. పేదవాడు కానీ ధనికుడు కానీ ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు వస్తే 24